హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇంకా ఈరోజు వెళ్ళిపోవాలనుకున్నాం, బట్ తమ్ముడైతే గుంజుకొచ్చిండు మమ్మల్ని హోటల్కి. ఇంకా కొంచెం మా సార్కి కూడా అక్కడ పని ఉందని చెప్పేసి వెళ్తున్నాం. హోటల్కి అయితే స్టార్ట్ అయినాం. దేవరపల్లి చేరుకున్నాము. ఇక్కడ చెరో దిక్కు పోయిండ్రు. ఈయన జ్యూస్ షాప్కి పోయిండు, మా తమ్ముడు కిరాణం షాప్ పోయిండు. వాళ్ళ చెల్లె అంట ఎగ్గు కర్రీ ఏదో చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు తమ్ముడు కిరాణం షాప్ దగ్గర. సో ఫ్రెండ్స్, కంటిన్యూ విత్ అస్. ఫ్రెండ్స్, వదిన వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము. ఇక్కడ పూల చెట్లను చూస్తే అయితే నాకు ఇక్కడే ఉండిపోబుద్ది అయితే. చాలా చెట్లు పెట్టుకున్నది. ఇంకా మా ఆయన అయితే వాళ్ళ అక్క కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. అక్క అయితే రానే వచ్చేసింది. ఎప్పుడు చెప్తా ఉంటా కదా, వీళ్ళ ఇంటి దగ్గరే తమ్ముడు వాళ్ళు సామాన్ అంతా పెట్టేసుకుంటారు. సొంత మా మేనత్త కూతురు ఇంకా వదినమ్మ. సో నేను అక్కనే పిలుస్తా. ఇంకా స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. అక్కడి నుండి కాసేపు కూర్చొని అయితే స్టార్ట్ అయినాము. చాలాసేపు ఉండలేకపోయినాము. తమ్ముడికి ఇక్కడ హోటల్కి టైం అవుతుందని చెప్పేసి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఓకే, మరదలు ఏం చేస్తుందో చూద్దాం. పొయ్యి పెట్టుకొని ఏం చేస్తున్నాం అంటే, మా అన్నయ్యకి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అయితే చెప్తుంది. మా అన్నయ్య ఏం తినడు, చికెన్ మటన్, కాబట్టి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అంటుంది. ఊటీ ఎగ్సే కాదు ఫ్రెండ్స్, మా తమ్ముడు కళ్ళు కూడా తీసుకున్నాడు మా ఆయనకి. సో ఇంకో కళ్ళు బాటిల్ పట్టుకొని పోతున్నాడు పచ్చని చెట్టు కింద. ఇంత ఆరామ్సే సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఈయన ఎప్పటికీ హన్మకొండలనే ఉంటాడు కదా, సో ఇట్లాంటి టైం దొరకదు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. నేను కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ఫ్రెండ్స్. మీ సమ్మర్ మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా ఎంజాయ్ చూడండి. అమ్మ కళ్ళు పోస్తుంది. ఈ అమ్మ అయితే బాగా పరిచయం అయింది, ఎందుకంటే తమ్ముడు హోటల్కి ఊకే నేను వచ్చేదాన్ని కదా. సో మా ఆయన వచ్చిందంటే కళ్ళు పోస్తుంది. ఇంకా మా తమ్ముడు కూడా పోసిండు. అమ్మకి ఆకలి అయిందట, వెళ్ళిపోయింది ఇంటికి. ఫ్రెండ్స్, మీతో మా ఆయన ఏదో మాట్లాడతాడంట. ఫ్రెండ్స్, ఏం లేదండి, ఈ ఎండలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, కార్మికులు కానీ ఇంకెవరైనా కానీ చల్లని టైంలోనే పనులు చేసుకుని ముగించుకొని ఇంటికి పోగలరని మనవి. లేదంటే కళ్ళు తిరిగిపోయే సమయంలో ఇట్లాంటి చెట్టు నీళ్ళ కన్నా చెట్టు నీడ కూర్చొని సెల్ తీర్చుకున్న తర్వాత పనులు ముగించుకోండి. సరియా? ఏం లేదండి, ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ ఎక్కువగా ఉండే పండ్లు కానీ పుచ్చకాయ, కర్బూజా, నిమ్మరసం అలాంటివి తీసుకుంటే ఈ వేసవిలో చాలా శరీరానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఎండకు హైడ్రేటింగ్ పదార్థాలు ఉంటాయండి. ఆ పదార్థాలు ఏంటంటే సబ్జా గింజలు లేదంటే మన గ్లూకోజ్ వాటరు, మజ్జిగ కానీ ఇవి తీసుకుంటే ఈ వేసవి కాలంలో చాలా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు ఈ ఎండలో తిరగకుండా, ఎండలో పనులు ముగించుకోకుండా పొద్దున్నే ముగించుకొని ఇంట్లో సేవ చేసుకోవడం. ఇక్కడ మా ఆయన కోసం అయితే ఎగ్స్ బాయిల్డ్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మా ఆయన అయితే మీతో చెప్పిండు కదా, సో జాగ్రత్త, అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. హరే కృష్ణ. అమ్మ చేతి వంట అని వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం లభించును. ఈ సింగరాజపల్లి దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర పెట్టిండు. పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇటు జనగాం పోయే దారిలో. ఇక్కడ
నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి, కానీ నేను నాన్ వెజ్ తినను. సో నా కోసము మా చెల్లె నేను నాన్ వెజ్ తినను కనుక నా కోసము ఎగ్స్ పెట్టాను. అంటే ఎగ్స్ కూడా నాన్ వెజ్ అనుకునేరు, బట్ ఒక ఎగ్స్ మాత్రం తింటాను నేను. సో నా కోసం ఎగ్స్ మాత్రం పెట్టారు. మరి ఎగ్ అయితే నాన్ వెజ్ కాదా? లేదు, గవర్నమెంట్ చెప్తుంది శాకాహారము పిల్లలు తినొచ్చు, అందరు తినొచ్చు అని, శాకాహారం అని గవర్నమెంట్ చెప్తుంది, ప్రభుత్వం. మళ్ళీ ఇది కోసుడు కాదు కదా, చికెన్ మటన్ కోసేది కదా అది. హరే కృష్ణ. నిజంగానే నాన్ వెజ్ అయితే తినడు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఇంకా కోసింది తినొద్దని చెప్పేసి బాగా గట్టిగా అంటాడు. దాని మీద మన మెంటాలిటీ కూడా డిపెండ్ అవుతుంది, తినే తిండి మీద అని కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళ ముచ్చట చూడండి. అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది, అందరు వచ్చి లంచ్ కూడా చేస్తున్నారు. ఇంకా మా ఆయనతో మాట్లాడదాము. నానే, మా తమ్ముడు ఎట్లా అరుచుకున్నాడు? బాగా అరుచుకున్నాడు. మీ తమ్ముడి కంటే ఎక్కువ మా చెల్లె బాగా అరుచుకుంది. గుడ్లు కూడా పెట్టింది, ఉడకబెట్టి. ఆ గుడ్లు తెచ్చింది మా తమ్ముడు ఇందాక షాప్లో. ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్, షాప్ దగ్గర అవి చూసిండ్రా ఫ్రెండ్స్, మనం ఎంత పెట్టినా కూడా మళ్ళీ అన్న చెల్లెలు. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, ఈ వేసవి కాలంలో కొన్ని చిట్కాలు పాటించండి. క్యాప్ పెట్టుకోండి, చల్లని తడిపిన రూమాలు కట్టుకోండి, ఎండవేడి తట్టుకోవడానికి కోసం ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్మరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈయనకైతే హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో బాయ్, హరే కృష్ణ.